కామెడీ మీరు ఊహించలేరు కూడా. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అందరినీ చూసినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నాకెందుకో ఇక్కడ ఉన్నట్టు లేదు, కాలేజీలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ రోజు జరిగినవన్నీ ఇంకా మనసులో అలాగే. అయ్యా బాబోయ్, కాలేజ్ రోజులు అసలు మర్చిపోలేని రోజులు. కాలేజ్ క్లాసెస్ బంక్ కొట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసింది ఆ రోజు ఆ కాలేజ్ క్యాంటీన్ లో ఆ బెంచ్ మీద తబలా కొట్టేది. చాలా పెద్ద సంతోషం కదా. అమేజింగ్. ఇంకా ఆ మిస్సెస్ కుమార్ లెక్చరర్, నిజంగా అవి చాలా మంచి రోజులు. ఎప్పుడు గడిచిపోయాయో కూడా తెలియడం లేదు, ఏదో నిన్న జరిగినట్టు అనిపిస్తుంది. అవును, అది నిజమే. ఇప్పుడు మనం చాలా బిజీ అయిపోయాం కదా, పుష్కరానికి ఒక్కసారి ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అవునరా, నిజమే. కానీ నువ్వు చాలా బిజీ అయిపోయావు. నువ్వు ఏం చేసావో తెలుస్తుంది. ఇంత పెద్ద ఇల్లు కట్టావు కదా. కానీ తర్వాత ఇలా జరగకూడదు. దీని తర్వాత మనం నెలకి ఒక్కసారైనా ఖచ్చితంగా కలిసి తీరాలి. గుడ్ ఐడియా, ఖచ్చితంగా కలుద్దాం. సరే, సంతోష సమయంలో ఒక చేస్. అరే సరే, ఎంత ఓకే గాని తానియా సుమన్ ఎక్కడా? అవును, అమ్మాయిలు ఎక్కడా? అరే వచ్చినట్టున్నారు. సరే నువ్వు చెప్పు, నీ లైఫ్ ఎలా గడుస్తుందని. అది గడుస్తుంది. అదేంటి మేడం అప్పుడే వచ్చేసారు? వచ్చాను. అదిగో వచ్చేసారు. రండి రండి. ఏమైంది, ఎందుకు ఇంత లేటు? సరే సరే రా, కూర్చో. రండి కూర్చోండి మేడం. మొత్తానికి వచ్చేసారుగా. కూర్చోండి. ఇంకా లేట్ చేస్తే పార్టీ అయిపోయి ఉండేది. మీరు వచ్చి శుభ్రం చేస్తూ ఉండేవాళ్ళు. సూర్య, నువ్వు నీ వెటకారం. తమాషా కన్నాలే, కోపడుకు. ఇలా చూడండి, మేం మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ ఆలోచించాం. సర్ప్రైజ్? ఏంటా సర్ప్రైజ్? అదే ఆ ప్లాన్షెట్. ప్లాన్షెట్? ఓ, ఆ దెయ్యం ఆట. కరెక్ట్. వద్దు, నాకు ఇలాంటి ప్లాన్షెట్ అన్ని ఏమి వద్దు. ఇప్పుడు ఏమైందని భయపడుతున్నావు? అదే మేమందరం మేమున్నాం కదా, అనవసరంగా భయపడకు. రా సుమన్, ఒక్కసారి ట్రై చేయడంలో ఏముంది? సరే, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏవైనా వేళకోళం జరిగితే నేను ఆత్మతో చెప్తాను, నన్ను వదిలేసి వీళ్ళందరినీ చంపేసేయని. మా పక్కన ఏ ఆత్మ ఉన్నా సరే అది ఇక్కడికి రావాలి. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం. మా పక్కన ఏ ఆత్మ ఉన్నా సరే అది ఇక్కడికి రావాలి. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం. మా పక్కన ఏ ఆత్మ ఉన్నా సరే అది ఇక్కడికి రావాలి. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం. మా పక్కన ఏ ఆత్మ ఉన్నా సరే అది ఇక్కడికి రావాలి. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం. మా పక్కన ఏ ఆత్మ ఉన్నా సరే అది ఇక్కడికి రావాలి. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం. చూసారా, ఆత్మ వచ్చినట్టుంది. అలాగే అనిపిస్తోంది. ముందు ప్రశ్న నేను అడిగినా? నువ్వే అడుగు. ఆత్మగారు, ధన్యవాదాలు. మేము పిలిచిన వెంటనే మీరు ఇక్కడికి వచ్చారు. నేను ఒకటి తెలుసుకోవచ్చా? వచ్చే సంవత్సరం నా పెళ్లి జరుగుతుందా? అయ్యా బాబోయ్, చాలా త్వరగా జరుగుతుంది. ఇక వచ్చే నెల నుండి నీ పెళ్లికి షాపింగ్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు నువ్వు అడుగు. అది నేను అడుగు. ఆత్మగారు, ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలన్న కోరిక నెరవేరుతుందా? నో, ఎందుకు జరగదు? నేను చాలా కష్టపడుతున్నానుగా. మరైతే ఎందుకు నా కళ నెరవేరదు? అరే నువ్వు ట్రై చెయ్యి, ఒకవేళ జరిగినా జరగచ్చు కదా. వద్దు, నాకు ఈ ఆట నచ్చలేదు. ఈ ఆత్మకి అసలు ఏమీ తెలీదు. ఇచ్చే సమాధానం అంతా తప్పే. సుమన్, నువ్వు ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఆత్మ కోపం వస్తుంది. ప్లీజ్ కూర్చో. ప్లీజ్. నిజంగా ఆత్మకి కోపం వచ్చింది అనుకుంటా.
ఆ? అరే ఈ బ్లాంచెట్ గేమ్ని ఫస్ట్ ఆపండి. పార్టీ మూడే స్పాయిల్ అయిపోయింది. ఆత్మలారా, మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే దయచేసి తిరిగి వెళ్ళిపోండి. మేము ఏదైనా తప్పు చేస్తుంటే దయచేసి క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ గైస్. హలో ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇటు చూడండి, నాకు భయంకరమైన ఆకలేస్తుంది. ఎలుకలు పరిగెడుతున్నాయి. తినటానికి ఏదైనా భోజనం అరేంజ్ చేశారా లేదా? హా, అనిల్ మనకి స్నాక్స్ కోసం వెళ్ళాడంట. గైస్ ఇప్పుడు వచ్చేస్తాను, ఒక కాల్ వచ్చింది. అలాగే. అదేమై ఉంటుంది? ఏంటిది, ఇక్కడ నెట్వర్క్ చాలా తక్కువగా ఉన్నట్టుంది. ఒకే ఒక కాల్ మాట్లాడేసి వస్తాను. ఓకే, నేను ఫోన్ చేస్తాను. అరే, ఈ అనిల్ ఎక్కడికి వెళ్ళాడు? తెలియలేదు. తెలీదా? పదండి వెళ్ళి ఎక్కడున్నాడో చూద్దాం. రండి. ఓ నో. మోహిత్, గౌతమ్, మోహిత్, లేవరా. ఏం మాట ఇది? గౌతమ్, రేయ్ లేవరా. ఏంటిది? వీడు నిజంగానే స్పృహ కోల్పోయాడు. పల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. వీడు అలాగే ఉన్నాడు రా. వెళ్ళండి, మంచినీళ్ళు తీసుకురండి. వెళ్ళండి. ఆ, రే మోహిత్, మోహిత్ లేవరా. తీసుకో. ఇవ్వు. రే బ్రో, మోహిత్, రే మోహిత్. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? రే గౌతమ్, రే లేవరా. రే, నువ్వు వెళ్ళి అనిల్ని చూడు, నేను వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తాను. సరే, మీరు జాగ్రత్త. అనిల్, 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 వాడికి ఏమైనా అయిందా ఏంటి? అనిల్, అనిల్. అనిల్. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పండి. పార్టీ జరుగుతూ ఉంది. అనిల్ కాసేపట్లో వస్తానని వెళ్ళాడు. దాని తర్వాత మోహిత్, గౌతమ్ ఫోన్ మాట్లాడి వస్తానని బయటకు వెళ్ళారు. చాలా సేపటి నుండి వాళ్ళు రాలేదు. మేము వాడిని వెతుక్కుంటూ వెళ్ళాం. వాళ్ళు స్పృహ లేకుండా పడిపోయారా? అప్పుడు రూమ్లో వేరే ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఇంకెవరూ లేరు. రూమ్లో ఎవరైనా ఉన్నారా లేదన్నది మేము కనిపెడతాము. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చెప్పండి. రూబన్ వాళ్ళిద్దరిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. మేము అనిల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసాం. అనిల్ డెడ్ బాడీని మేము చూసేసాం. ఇది ఎవరు చేస్తుంటారని మీకు ఎవరి మీద అనుమానం ఉందా? సార్, ఇది ఆ ఆత్మ పనే సార్. ఆత్మనా? అవును సార్. కొంచెం ముందు మేము ప్లాన్ షీట్ ఆడుకున్నాం. నేను ఆత్మ గురించి దారుణంగా ఏదో ఒకటి అన్నాను. దానికి రివెంజ్ తీసుకుంది అనుకుంటా సార్. మీరు చేసింది సరైన విషయం కాదు. మీరు ఆ ఆత్మ దగ్గర ఖచ్చితంగా క్షమాపణ అడిగి తీరాలి. రెడీ? ఏంటి చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు మీరు? ఆత్మ గీత్మంతా ఏమీ లేదు. అనిల్ చనిపోవడం అనేది వాడి తలకి గాయం తగలడం వల్ల జరిగింది. ఇంకా ఈ పని చేసింది ఖచ్చితంగా ఒక మనిషే, ఆత్మ అయితే కాదు. సార్, ఆ, నేను ఇల్లు మొత్తం వెతికి చూశాను సార్. అనిల్ని ఏ ఆయుధంతో దాడి చేశారో ఆ ఆయుధం ఇక్కడ లేదు సార్. ఒకవేళ హంతకుడు ఆయుధాన్ని చేతితో తీసుకెళ్ళిపోయి ఉంటే, లేకపోతే హంతకుడు ఇక్కడే వాడైతే ఈ ఇంట్లోనే ఎక్కడొక చోట దాచిపెట్టి ఉండాలి. ఒకవేళ గౌతమ్, మోహిత్ కలిసి అనిల్ని హత్య చేసేసి ఎవరికి అనుమానం రాకూడదు అన్నది కోసం అలా నటిస్తున్నారా ఏంటి సార్? సార్, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు సార్? వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ సార్. జీవితంలో కొన్ని సమయాల్లో ఒకసారి మంచి స్నేహితులు కూడా చాలా దారుణమైన శత్రువుగా మారిపోతారు. మాకు తెలిసినంత వరకు అలాంటిది ఏమీ లేదు సార్. అలాగా? మీకు ఏం తెలుసు? ఎవరి మీద అనుమానం ఉందా? వాడి పేరేంటి? లేదు సార్, అనిల్ జీవితంలో ఏం జరుగుతుందో నిజంగా మా ఎవరికి ఏమీ తెలియదు సార్. మేమంతా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం, కానీ ఇప్పుడు ఈ విధంగా జరిగింది. మాకేం తెలుసు? మా రీయూనియన్ పార్టీ అనిల్ ప్రాణాలను తీస్తుంది అని. సరే, మీకేం తెలియదనే అనుకుందాం, కానీ మోహిత్, గౌతమ్ వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చూసుంటారు. వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళారు? సార్, అది
ఎక్స్క్యూజ్ మీ, ఈ మోహిత్ ఇంకా గౌతమ్ వాళ్ళిద్దరూ అడ్మిట్ అయ్యారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? సార్ ఏ మోహిత్ గౌతమ్ 2 గంటల క్రితం అడ్మిట్ అయ్యారు, ఆయన గురించి అడుగుతున్నారా? అవును, మేము వాళ్ళ గురించి అడుగుతున్నాం. మీరు ఆయన ఫ్రెండా? సిఐడిస్, మీ ప్రశ్నలు అయిపోతే మా ప్రశ్నకు సమాధానం చెప్తారా? సారీ సార్, వాళ్ళిద్దరూ ఇక్కడ అడ్మిట్ అయిన మాట నిజమే, కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ లేదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోహిత్ అప్పుడే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు సార్, కానీ గౌతమ్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు. పిచ్చి పిచ్చిగా అంటే? నేను చెప్తాను సార్. గౌతమ్ చాలా భయంలో ఉన్నాడు, తనలో తానే మాట్లాడుకున్నాడు, కాళ్ళు చేతులు బాగా వణికి. తనలో తానే మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడతారో తెలుసా మీకు? ఎవరో వస్తున్నారని గొనుక్కుంటూ ఉన్నాడు సార్. పదా, తను వచ్చేసింది. ఏమైంది? తను వచ్చేసింది. ఎవరిని తను అంటున్నాడు? వచ్చేసింది. తను వచ్చేసింది. ఎవరొచ్చింది? ఏమో తెలియదు సార్. సార్ తను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్. మా నర్సును చూసి భయపడి చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఏంటి, వాడు హాస్పిటల్ నుంచి పారిపోయాడా? ఎలా పారిపోయాడు? హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు, ఒకడు నాపలేకపోయారా? ఎలా అడ్డుకోం సార్? తను గొడవ పడుతుంటే అతని పరిస్థితి చూస్తే నేనేం చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. తను వచ్చేసింది. తను వచ్చేసింది. నర్స్, నర్స్, తను వచ్చేసింది. జరగండి, తను వచ్చేసింది. చంపేస్తుంది. వచ్చేసింది. అప్పుడు డ్యూటీలో ఏ నర్స్ ఉన్నారు? షిఫాలి. షిఫాలి నిన్ను కలవాలి. మోహిత్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడని హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ చెప్పారు సార్. సచిన్ హోటల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగింది, అందువల్లే వీళ్ళిద్దరూ భయపడున్నారు. సార్, ఇంట్లో ఎవరూ లేరనుకుంటాను సార్. మళ్ళీ బెల్లు కొట్టి చూడు. మీరు మేము సిఐడిస్. సిఐడియా? మ్యామ్, నేను ఏసీపీ ప్రద్యుమన్. లోపలికి రండి. చూడండి, దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము మోహిత్ని చూద్దామని వచ్చాం. అయితే మీరు మోహిత్కి... నేను మోహిత్ అమ్మగారు సులోక్షణ. అమ్మా ప్లీజ్ మోహిత్ని పిలుస్తారా? వీలైతే మీరు సాయంత్రం రాగలరా? వాడు నిద్రపోతున్నాడు. ఆయన ఇంటికి ఎప్పుడొచ్చారో మీరు చెప్పగలరా? అది ఇప్పుడే కొంచెంసేపు ముందు. చాలా టయర్డ్గా ఉన్నాడు, అందుకే నిద్ర లేపొద్దు అని అనుకుంటున్నాను. సరే, అది పర్వాలేదులేండి. కానీ రాత్రి అతను ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అలాగా? లేదు సార్, నేను వాడిని ఏమీ అడగలేదు. కానీ విషయం ఏంటంటే సులక్షణ మేడం, మేము ఒక కేసుని విచారణ జరుపుతున్నాం. అందువల్ల మేము మోహిత్ని మీట్ అవ్వడం చాలా ముఖ్యమైన మ్యాటరు. మీకు ఎటువంటి ఆక్షేపణ లేకపోతే మేము... సరే రండి. రండి. మోహిత్, మోహిత్! తలుపు ఎందుకని తెరవట్లేదు సార్? మంచి నిద్రలో ఉన్నాడు అనుకుంటా. సులక్షణ మేడం, మీకు ఆక్షేపణ లేకపోతే మేము మా దారిలో మేము తలుపుని ఓపెన్ చేయొచ్చా? తప్పకుండా, తలుపు తెరవండి. సచిన్, డోర్ ఓపెన్ చేయి. మోహిత్, అయ్యో మోహిత్, వీడొకడే ఈ వయసులో నాకు తోడుగా ఉన్నాడండి. వయసైన తల్లిని వదిలిపెట్టి నువ్వు ఎలా వెళ్ళావు బాబు? మ్యామ్ ప్లీజ్ మీరు కంట్రోల్ అవ్వండి. సార్, ఈ కేసు ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతోంది. ముందు అనిల్ మరణం, తర్వాత గౌతమ్ హాస్పిటల్ వదిలి వెళ్ళిపోవడం, ఇప్పుడేంట్రా అంటే ఈ విధంగా మోహిత్ ఆత్మహత్య. ఈ 3 విషయాలు ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి ఉన్నాయి సచిన్. కానీ ఒక విషయమే అర్థం కావట్లేదు. మోహిత్ ఇక్కడ లోపల ఈ విధంగా చేయడం బయట ఎవరికీ ఏదీ వినిపించలేదు. అది ఎలా సాధ్యం? సులక్షణ మేడం, కాస్త ఓర్పుగా ఉండండి. మీ బాధ మాకు అర్థమవుతుంది. కానీ చూడండి, యాక్చువల్గా విషయం ఏంటంటే అది మోహిత్ మాత్రమే కాకుండా ఇంకొకరి ప్రాణాలు కూడా పోయాయి. ఇంకా కొంతమంది ప్రాణాలకు కూడా ప్రమాదమేముంది. అందువల్ల నేను మీ వద్ద కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. మీరు సమాధానం చెప్పగలరా ప్లీజ్? సరే అడగండి. ఒక విషయం చెప్పండి సులక్షణ మేడం, ఇక్కడ ఈ గదిలో
నేను అడిగేది ఏంటంటే మోహిత్ ఈ విధంగా చేసినప్పుడు బయటికి ఏమీ వినిపించలేదా? అరిచినట్టుగా, ఆర్తనాదం చేసినట్టుగా? సార్, వయసు అయ్యే కొద్దీ నా చెవు ముందులాగా వినపడటం అసలు లేదు సార్. పైగా బయట ఎవరైనా డోర్ బెల్ కొడితే నాకు వినపడాలని నాకు స్పీకర్ పెట్టించాడు. సులక్షణ మేడం, ఈ మధ్య కాలంలో మోహిత్కి ఎవరితోనైనా గొడవలున్నాయా? ఆ కారణం వల్ల? లేదు, వాడికి అలాంటి సమస్య ఏమీ లేదు. ఏదైనా సంఘటన జరిగిందా అతని జీవితంలో? లేదంటే మీకు ఏదైనా? లేదు, వాడికి ఏమీ లేదు. కానీ 2 వారాల ముందు మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో దొంగతనం జరిగిందా? అవునండి, దొంగోడు నా నగలు మొత్తం తీసుకెళ్లిపోయాడు. అయితే మీరు పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చుంటారుగా? అవునండి, చేశాను. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. సార్, ఆ, మోహిత్ గాడి సూసైడ్కి ఆ దొంగతనానికి ఏదైనా సంబంధం ఉంటుందా సార్? సార్, తనే సార్ షిపాలి. ఏమైంది హరీష్? ఎవరు వీళ్ళంతా? మేము సిఐడీస్. పేషెంట్ గౌతమ్ గురించి కాస్త తెలుసుకోవాలి. ఓ, ఆ గౌతమ్మా ఈ రోజు హాస్పిటల్ నుంచి పారిపోయాడు? అవును, వాడే. మాకేం తెలిసిందంటే మిమ్మల్ని చూసిన తర్వాతే వాడు పారిపోయాడు. లేదు, నేను అక్కడ అసలే లేనే. అబద్ధం చెప్తావేంటి షిపాలి? రిజిస్టర్లో రాసుంది నీ డ్యూటీనేనని. హరీష్, నిన్ను లవ్ చేయనన్నది వేరే విషయం. అందుకని సిఐడి కేసులో నన్ను ఇరికించకూడదు. అందరికీ తెలుసు నువ్వు నా ప్రేమని ఒప్పుకోలేదు అని. ఇది మన ప్రేమ విషయం కాదు, సిఐడికి సంబంధించిన విషయం. సరే, ఈ రోజు నా డ్యూటీ గౌతమ్ వార్డులో ఉన్నది నిజమే. కానీ నేను డ్యూటీకి వెళ్ళలేదు. ఎందుకంటే నా యూనిఫామ్ ఎవరో దాచిపెట్టారు. ఏంటి? ఎవరు? అది తెలీదు. నేను అన్ని చోట్ల నా యూనిఫామ్ని వెతికాను. తర్వాత అరగంట తర్వాత నా యూనిఫామ్ సడన్ గా అదే చోటుకి వచ్చింది. ఇంకా యూనిఫామ్ ఎవరో యూజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మీరు ఏం చెప్తున్నారు? ఎవరో ఒక అమ్మాయి మీ యూనిఫామ్ని దొంగలించి ఆ యూనిఫామ్ వేసుకుని గౌతమ్ వాడికి వెళ్ళారు. అది చూసి గౌతమ్ భయపడ్డాడు. ఈ హాస్పిటల్ నుండి పారిపోయేలాగా భయపడ్డాడన్నారు. అవును, అలాగే జరుగుంటుంది. గౌతమ్ వార్డులో వార్డ్ బాయ్ ఎవరు లేరా? ఆ నర్స్ మొహం చూసిన వాళ్ళు ఎవరైనా? లేదు సార్, రిసెప్షన్కి నర్సుని పంపించమని చెప్పి వెళ్ళారు. అయితే ఈ పని వేరే ఎవరు చేస్తుంటారు? హాస్పిటల్లో పనిచేస్తున్న వేరే నర్సా, లేక బయట నుంచి ఎవరైనా వచ్చారా? సార్, ఇవన్నీ కూడా అర్జెంటుగా జరిగినట్టు అనిపించట్లా. మోహిత్ తినగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు సూసైడ్ లెటర్ కూడా రాయలేదు కదా సార్. సచిన్, ఖచ్చితంగా ఏదో ఒక విషయం జరిగింది హోటల్ లేక హాస్పిటల్లో. అందువల్ల మోహిత్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు. సార్ చూడండి సార్, ఇది నాకు ఆ కబోర్డ్లో దొరికింది. ఆవిడికి చూపించండి. ఎస్ సార్. మ్యామ్, సులక్షణ మేడం, ఆ నగల్ని కాస్త చూడండి. ఇవి ఆ నగలే. ఇవే దొంగతనం చేశారు. కానీ ఇవి మోహిత్ కబడ్కి ఎలా వచ్చాయి? అమ్మా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నాకు తెలిసి ఆ నగలన్నింటినీ మీ కొడుకే దొంగిలించి ఉండాలి. ఆపో, ఇంకో ఒక మాట చెప్పొద్దు. చనిపోయిన నా బిడ్డని అవమానపరిచారంటే నేను ఇక నిమిషం ఊరుకోను. సులక్షణ మేడం, నేను చెప్పేది వినండి, తప్పుగా అనుకోకండి. ఈ దొంగలించబడ్డ నగలు మోహిత్ రూమ్లోకి ఎలా వచ్చాయి? సరే, ఈ నగలు దొరికాయని అనుకుందాం. అది ఎందుకని మీకు తిరిగి ఇవ్వలేదు? ఎందుకని దాసి ఉంచాలి? సార్, ఆ, ఇంటి మొత్తం వెతికి చూశాను సార్, ఏది దొరకలేదు. మ్యామ్, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి, ఇందులో అన్ని నగలు ఉన్నాయా లేదా అని. లేదు, ఇందులో అన్నీ లేవు. ఇందులో సగం కనిపించడం లేదు. ఉండొచ్చు. మోహిత్ సగం నగల్ని ఎక్కడైనా దాచి ఉండొచ్చు, లేదంటే అమ్మి కూడా ఉండొచ్చు. కానీ వాడు ఎందుకు అలా చేయాలి? సడన్ గా వాడికి డబ్బు అవసరం అయి ఉంటుంది, లేదంటే అంటే ఇంకెవరికైనా వాడు డబ్బు ఇవ్వాల్సి ఉందేమో మరి. కానీ అది ఎవరికి? ఎవరికి? గౌతమ్. సార్, గౌతమ్ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే గౌతమ్ 2 సంవత్సరాలకు ముందే ఇక్కడ ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడ చాలా ఫ్రెండ్స్ లేదంటున్నారు సార్. ఇంకా అతను తన ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేయలేదట. అలాగా?
కొత్త ఫ్రెండుల్ని పట్టుకోవడానికి 2 ఏళ్ళు చాలా ఎక్కువ. అరే సార్, నేను ఈ విషయాన్ని ఆలోచించాను. ఆశ్చర్యంగా ఉంది. గౌతమ్ ఇంకా మోహిత్ పార్టీలో ఏ విషయాన్ని చూసుంటారు. మోహిత్ అందువల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. గౌతమ్ హాస్పిటల్ నుంచి పారిపోయాడు. ఒకవేళ తను ఆత్మను చూసుంటాడా? నాకు అంతా వినిపించింది. ఆత్మ గౌతమ్ రూమ్లో ఏం చూశాడని తనే చెప్తాడు. సార్, తను హాస్పిటల్లో పారిపోయిన మాట నిజమే, కానీ ఇంటికి రాలేదనుకుంటా. ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళుంటాడు? అందుకు సమాధానం ఈ ఇంట్లో ఉంది. మొత్తం గాలించండి. సార్, నేను ఇటు వెళ్ళి చూస్తాను. ఏమైంది? ఏదైనా దొరికిందా? ఏంటి అటు ఇటు ఊపుతున్నావు? ఏం దొరికింది? నోట్లో ఏముంది? అరటిపండు సార్. ఎప్పుడు చూసినా తిండేనా? పని చేయడం చేత కాదు కానీ కిచెన్కి మాత్రం వచ్చేసావు. సార్, ఫ్రెడీ, అలమార్లో ఇది దొరికింది. ఇది గౌతమ్ ఇంకా తన ఫ్రెండ్స్ ఫోటో. అవును సార్, అందరూ ఫ్రెండ్స్ ఫోటో ఇక్కడ ఉంది. అనిల్, మోహిత్, సూర్య, తాన్యా, సుమన్, ధ్రువ్, తరువాత ఇది గౌతమ్. అవును, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పార్టీలో లేదు. లేదు సార్, ఈమె పార్టీలో లేదు. డిసెంబర్ 23, 2013లో ఈ ఫోటో తీశారు. సార్, ఈ ఫోటోలో ఉన్న 2 వ్యక్తులు చనిపోయారు సార్. అంటే మిగతా వాళ్ళ ప్రాణాలకి ప్రమాదమా సార్? ముందు ఈ తెలియని అమ్మాయి గురించి మనం కనిపెట్టి తీరాలి. నేను బాగానే ఉన్నాను. టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నారా? ఓకే, ఇక్కడ భోజనం బాగానే దొరుకుతుందమ్మా. అమ్మా, ఎవరో వచ్చారనుకుంటా. నేను తర్వాత కాల్ చేస్తాను. ఎవరు? అరే గౌతమ్, ఇక్కడ పక్కనే ఉంది తను. ఈ టైంలో ఇక్కడికి వచ్చా? ఏం చేస్తున్నావు గౌతమ్? ఏం చేస్తున్నావు? విషయం ఏంటో చెప్పు, నేను నీకు సాయం చేస్తాను. వస్తువులు ఎందుకు అలా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? సహాయం ఖచ్చితంగా కావాలి. అసలు నువ్వేం చేస్తున్నావు? నా వస్తువులు ఎందుకు అలా చేస్తున్నావు? అయితే సార్, దీని అర్థం ఎవరో మోహిత్ని గొంతు పెసికి చంపేశారు. తరువాత వాడిని ఫ్యాన్లో వేలాడేలా చేసుంటారు, సూసైడ్ లాగా. ఎగ్జాక్ట్లీ. కానీ సార్, డెడ్ బాడీని వేలేయడం అంత ఈజీ ఏమీ కాదు. దీన్ని ఎవరు చేశారో శ్రేయా, ఒకటి బాగా పెద్ద పైల్వాన్ అయి ఉండాలి, లేదా ఒకరు కాకుండా 2-3 కలిసి పనిచేసి ఉండాలి. ఒకవేళ రోహిత్ ఇంట్లోకి ఎవరైనా వచ్చుంటే అది రోహిత్ అమ్మగారికి తెలియకుండా ఉంటుందా? దీన్ని చేసిన వాళ్ళు ఎవరో కానీ బాగా ప్లాన్ చేశారు. అదేంటో కనిపెట్టాలి. మోహిత్ని ఎవరో చంపేశారు. ముందుగా చంపేసి ఆ తర్వాత సూసైడ్లా మార్చేశారు. అయితే ఎవరో ఉన్నారు కదా సచిన్, ఎవరో ఉన్నారు. కానీ ఎవరో ఉన్నారే, ఏదో ఒక క్లూని ఇక్కడ ఖచ్చితంగా వదిలి వెళ్ళుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలి వెళ్ళుంటారు. కానీ సార్, మోహిత్ నిద్రపోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్లో మోహిత్ వాళ్ళమ్మ తప్ప ఇంకెవరూ లేరు. సార్, ఇలా కూడా ఉండొచ్చు. ఎవరైనా తర్వాత వచ్చారంటే? అలా తర్వాత వచ్చుంటే వాడు బెల్ కొట్టుంటాడు కదా, ఇంటి కాలింగ్ బెల్ కొట్టుంటాడు కదా, అప్పుడు సులక్షణ మేడంకి తెలుసుంటుంది.
లేదు 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 అంటే ఎవరొచ్చారో వాళ్ళు తిన్నగా తలుపు నుండి రాలేదు, వేరే దారి నుంచి లోపలికి వచ్చుంటారు. అవును. ఇదేంటిది? ఇక్కడ చూసారా రాయి? ఈ రాయి ఇక్కడ ఏం చేస్తుంది? అయితే ఎవరో బయట నుంచే ఈ రాయిని లోపలికి విసిరారు, అనేకంగా ఈ కిటికీ మీదకి. మోహిత్ దృష్టిని మరల్చడానికి అప్పుడే వాడు కిటికీ తెరుస్తాడు. తర్వాత ఎవడో ఒకడు, ఒకవేళ వాడు మోహిత్కి ఖచ్చితంగా వాడు తెలిసిన వాడే అయి ఉండాలి. సార్, ఆ? ఇంటికి బయట ఈ సీడీ దొరికింది. సీడీ ఇంటి బయటికి విసిరేసినట్టుకున్నారు. లేదు, ఏంటిది? ఎవరో ఒకరు ఈ సీడీని నాశనం చేద్దాం అనుకున్నారు. చూడండి, ఈ సీడీలో ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయో చూసారా? అయితే ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది. ఒకవేళ ఇందులో మనకి పెద్ద క్లూ ఉన్నా ఉండుండొచ్చు. చెక్ చెయ్యాలి. అయితే ఈ సీడీలో అసలు ఏం దాక్కుందని. సార్, కవిన్, సీడీలో ఏం కనిపెట్టావో? సార్, ఇంతవరకు ఏది తెలియట్లేదు సార్. యాక్చువల్గా ఆ సీడీలో చాలా స్క్రాచెస్ ఉన్నాయి, అందువల్ల కంప్యూటర్ డేటా తీయడానికి సమయం పడుతుంది సార్. ఆ ఎక్స్పర్ట్స్కి చెప్పండి, ఆ సీడీలో ఏమైనా సరే అసలు ఏముందో మనం ఇప్పుడే తెలుసుకోవాలి. నేను చెప్పి ఉన్నాను సార్, అది త్వరలోనే ఆ సీడీలో ఉన్న డేటా దొరుకుతుంది. ఓకే సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ గౌతమ్కి ఏం కావాలి? ఎవరిని వెతుకుతూ ఫాలో చేస్తున్నారు? కవిన్, నాకేమనిపిస్తుందంటే ఆ హాస్పిటల్కి వచ్చిన వాడినే వాడు ఈరోజు వెతుకుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే వాడిని చూసిన వెంటనే గౌతమ్ విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. సార్, ఆ? సార్, గౌతమ్ ఫ్రెండ్స్కి అసలు ఈ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది సార్. ఎవరీమే? సార్, తిని పేరు రియా. సార్, ఆశ్చర్య విషయం ఏంటంటే తిను చనిపోయింది సార్. 1 సంవత్సరం ఉంది. 1 సంవత్సరం క్రితమా? రియా సంవత్సరం క్రితమే చనిపోయిందా? అనిల్ చనిపోయింది, మోహిత్ చనిపోయింది. ఒకవేళ ఇలా ఉంటుందా? ఆ ఎవరో ఒక వ్యక్తి ఈ స్నేహితులందరినీ ఒకరి తర్వాత ఒకరుగా చంపాలనుకుంటున్నాడా? ఈ రియా చనిపోయింది ఎలా? సార్, అది ఇప్పటి వరకు ఏంటో తెలియదు, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే రియా తానియా రూమ్లోనే ఉంది. దానియానా? ఈ తానియా ఎవరు? పార్టీలో ఉంది ఆమె. ఎస్ సార్. ఈ తానియాని మనం కలిసి తీరాలి. మంచిదైంది సూర్య నవ్వచ్చు, లేకపోతే నాకేం జరుగుండేదో. నేనన్నాను కదా సార్, మీరేంటి ఇక్కడ? హరే సూర్య, మీరా? మేము తానియాని కలవడానికి వచ్చాం. ఇక్కడ మిమ్మల్ని కలుస్తామని మేమైతే అస్సలు అనుకోలేదు. సార్, అది గౌతమ్ ఇష్యూ తర్వాత తాన్యా చాలా భయపడుతోంది, అందుకే తన్ని ఓదార్చడానికి వచ్చాను. గౌతమ్ వల్ల సమస్య? అవును, జరిగిందంతా వాళ్ళకి ఓపెన్గా చెప్పు. సార్, నిన్న మధ్యాహ్నం గౌతమ్ ఇక్కడికి వచ్చాడు. తర్వాత వాడు నన్ను తోసేశాడు. దానివల్ల నాకు దెబ్బ తగిలింది. తప్పుకో. యాక్చువల్ గౌతమ్ ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఏం వెతుక్కుంటూ వచ్చాడు? ఎందుకో తెలీదు. వాడు పదే ఒక విషయం చెప్పాడు. వాడు ఇక్కడే పక్కనే ఉన్నాడని. పక్కనేనా? పక్కన ఎవరున్నారు? అది తెలుసు సార్. నేను తన్ని అడిగాను, కానీ వాడు వింతగా ప్రవర్తించాడు సార్. వస్తువులన్నీ విసిరేశాడు సార్. ఇంకా కంగారు పడ్డాడు సార్. నాకు భయంగా అనిపించింది. వాడు మళ్ళీ వచ్చాడంటే. ఇలా చూడు, భయపడకు, మేము నీకేమీ కానివ్వము. నాకు చాలా భయంగా ఉంది సార్. ముందు రియా చనిపోయింది, తర్వాత అనిల్, తర్వాత మోహిత్, కానీ ఇప్పుడు గౌతమ్ నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది సార్. రియా ఎలా చనిపోయింది? సార్, రియా మోహిత్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. సంవత్సరం క్రితం వాళ్ళు లూనావాలాకి పోయారు. అక్కడ ప్రమాదకరమైన ప్రాంతంలో నదిలో మునిగి చనిపోయారు సార్. సార్, ఒకవేళ రియా మరణానికి ఈ హత్యలకి సంబంధం ఉంది సచిన్, సంబంధం ఉంది. ఈ రియా లోనావాలాకి వెళ్ళింది, అందులోనూ సడన్ గా అక్కడున్న వాగులో పడి చచ్చిపోయిందా? ఈ విషయం అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో ఒక సమస్య ఉంది. సార్, తానియా చేతిలో దెబ్బ తగిలినందువల్ల అది బాగా వాచిపోయింది సార్. డాక్టర్ దీని హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యుండొచ్చేమో అంటున్నారు. ఒక విషయం అర్థం కావట్లేదు అభిజిత్. అంటే
గౌతమ్ తానియా దగ్గర ఎందుకు ఇలా నడుచుకోవాలి? తను ఆమెకు ఫ్రెండే కదా. సార్ ఆ, ఆ సీడీలో ఉన్న అన్ని డేటాస్ మనకి దొరికింది సార్. గ్రేట్, రండి చూద్దాం. సార్ ఏదో ఒకలాగా మన ఇద్దరు ఈ చోటుకి వచ్చేసాం. ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? బాగుంది కదా? దియా స్టాప్, దియా స్టాప్, డోంట్ డూ దిస్, ఐఎమ్ టెల్లింగ్ యూ. దియా స్టాప్, ఏం చేస్తున్నావు నువ్వు? సరే అక్కడ చూడు. వావ్! మోహిత్ రియాని కొట్టి నీళ్ళల్లో పారేశాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. మరి ఎందుకని వాడు ఆ పనిచేశాడు? అదే అర్థం కావట్లేదు. ఎందుకని? ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి. ఏం కారణం అది? ఏదో ఒక కారణం చేత మోహిత్ రియాని కొట్టి నీటిలో పాడేశాడు. వాడు అమ్మాయిని చంపాడు. అందువల్లే మోహిత్ని ఎవరో చంపుండాలి, రియా హత్యకి పగ తీర్చుకోవడానికి. సార్, ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైతే మోహిత్ ఆ అమ్మాయిని కొట్టాడో వీటన్నిటినీ షూట్ చేసిన వ్యక్తి తనని కాపాడకుండా తన పనే చేస్తున్నాడు. ఒకవేళ వీడు మోహిత్ని బ్లాక్మెయిల్ చేయడానికి వీడియో షూట్ చేసి ఉండొచ్చు. అది నిజమే సార్. అందుకనే కదా మోహిత్ వాళ్ళ అమ్మ నగల్నే దొంగిలించాడు. డబ్బు కోసం. సార్, ఒకవేళ ఇలా జరిగిందేమో. ఎవరైతే వీడియో తీశారో వాడు రియా క్లోజ్ ఫ్రెండ్స్కి ఇచ్చాడేమో. రియా మరణానికి పగ తీర్చుకోవడానికి మోహిత్ని చంపేశారు. ఉండొచ్చు, కానీ అభిజిత్, ఇది ఏదో ఒక కథ. నాకేమనిపిస్తుందంటే ఈ కథ అనిల్ మరణంతో సంబంధపడి ఉంది. అవును సార్, అలాగే అనిపిస్తుంది. అభిజిత్, ఖచ్చితంగా వీళ్ళకి దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్లే రియా, మోహిత్, అనిల్ని. సార్, అది గౌతమే అయి ఉంటాడు. గౌతమ్. ఒక పని చేయి అభిజిత్, ఈ గౌతమ్ ఇంకా మోహిత్ వీళ్ళిద్దరి కాల్ రికార్డ్స్ చెక్ చేయి. ఎక్కడ తను? ఇక్కడే కదా తను ఉండింది. అది నా భ్రమ లేక ఇది నా భ్రమ? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నన్ను వదిలే, నీ సంగతి చెప్పు. ఎవరిని వెతుక్కుంటూ వచ్చావో వాళ్ళు కనిపించారా? నేను ఎవరిని వెతుక్కుంటూ వచ్చానో నీకెలా తెలుస్తుంది? నాకంతా తెలుసు, ఏది దాచకు. అయితే నీకిది కూడా తెలుసు కదా, చనిపోయిన వాళ్ళు తిరిగి రారని. కొన్ని సమయాల్లో తిరిగి వస్తారు బ్రో. చూడాలనుకుంటున్నావా? లేదు. ఎందుకు? భయపడ్డావా? నేనెవరికి భయపడ్ను. చూపించు, ఏం చూపిస్తావో. ఇది కప్పుకో, నాతో పాటు రా. సార్, మన అనుమానం కరెక్టే. ఈ నంబర్ గౌతమ్దే సార్. కానీ సార్, గౌతమ్ ఇంటి మనుషులు పెగ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉండ ఆ నంబర్స్ అది వేరే ఏదో నెంబర్ సార్. అలా అయితే గౌతమ్ ఈ రెండో నెంబర్ని తప్పైన ఆలోచనతోనే కొన్నాడు. అయితే సార్, లూనావాలాలో మోహిత్ ఇంకా రియా కాకుండా ఈ గౌతమ్ కూడా ఉన్నాడా? ఈ మోహిత్ గౌతమ్ ఫ్రెండే. అందువల్ల మోహిత్ లోనావాలా ప్లాన్ గురించి ఖచ్చితంగా తెలుసుంటుంది. అందుకే అక్కడికి వెళ్ళుంటాడు. రోహిత్ చేసిన పనిని రికార్డ్ చేసుంటాడు. ఆ తర్వాత ఇంకొక నంబర్ నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. సార్, ఈ గౌతమ్ వాడి నంబర్ కాతిపుర ఏరియాలో చూపిస్తుంది. కాటిపురా? ఎస్ సార్. అది మనుషులు లేని చోటు. ఏదో ఒక తప్పైన విషయం జరుగుతుందనుకుంటా. దిగు. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మాట్లాడకుండా వస్తే బాగుంటుంది, అర్థమైందా?
ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? తనెక్కడా? లేదు. లేదు, అసలు అవకాశం లేదు. సార్ గౌతమ్ ఫోన్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది సార్. ఇక్కడ? ఎస్ సార్. ఇక్కడ మనుషులు ఎవరూ లేరు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడే ఎక్కడ ఉంటారు. ఏయ్, ఆగు ఆగు, లేకపోతే కాల్ చేస్తా. కదలకు. సార్ అది గౌతమ్ ఇష్యూ తర్వాత తాన్యా చాలా బాధపడుతోంది, అందుకే ఓదార్దామని వచ్చాను. సూర్య, ఇదంతా నువ్వు చేసావా? అందరినీ నువ్వే చంపావా? నేనేమడిగాను? రియా, నువ్వు ప్రాణంతో ఉన్నావా? అవును, నేను ప్రాణాలతో ఉండడం చూసి ఆశ్చర్యపోయారా? ఇప్పుడు మర్యాదగా సూర్యాన్ని వెళ్ళనివ్వండి, లేకపోతే తిన్ని షూట్ చేస్తాను. ఎక్కడికి రా పారిపోతున్నావు? నువ్వు చేసిన పనికి నువ్వు జైలుకి వెళ్లాల్సిందే. ఇప్పుడు చెప్పు, మీరిద్దరూ ఈ పనులు ఎందుకు చేశారు? త్వరగా చెప్పండి. మేము పగ తెచ్చుకుందామని అనుకున్నాం, నేను చెప్పినందుకోసం. మొదటిసారి చూస్తున్నాను సార్, ప్రాణాలతో ఉన్న వ్యక్తి తన మరణానికి పగ తీర్చుకోవడం అన్నది. ఈ రోజు ప్రాణాలతో ఉన్నానంటే అది సూర్య వల్ల మాత్రమే. కానీ ఆ మోహిత్ వాడు తప్పుడు ఆలోచనతో ఖచ్చితంగా గెలుచుంటాడు. సూర్య, నీకు తెలుసు మోహిత్ రియాని చంపబోతున్నాడని. లేదు సార్, ఇది కోఇన్సిడెంటా లేదంటే తలరాత అని. ఈ నేరం జరిగేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. నీళ్ళలో మునిగిపోతున్న రియాని నేను కాపాడాను. ఎందుకంటే మోహిత్ నా డ్రైవింగ్ కంపెనీలో పనిచేసేవాడు. నన్ను చెప్పడం వల్ల తన కంపెనీలో లాభం పెరిగింది, ఇంకా క్లయింట్స్ పెరిగారు, తనకి ప్రమోషన్ వచ్చింది. అయితే నువ్వు ప్లాన్ చేశావు సూర్యతో కలిసి మోహిత్ ని చంపాలని. కానీ ఈ గౌతమ్, అనిల్, తానియా వీళ్ళెలాగ ఇందులోకి వచ్చారు? ఎందుకంటే గౌతమ్ నన్ను కాపాడడానికి సరిగ్గా ప్రయత్నించలేదు. మోహిత్ నన్ను చంపేటప్పుడు గౌతమ్ అది వీడియో తీశాడు, దాంతో వాడిని బ్లాక్మెయిల్ చేయడానికి. అయితే అందువల్లే నువ్వు హాస్పిటల్లో నర్సు డ్రెస్ వేసుకొని గౌతమ్ని భయపెట్టావు కదా? నువ్వు ఇంకా అనిల్ విషయంలో తన టైం ఏమీ బాగోలేదు. పార్టీ జరిగే రోజు మా ప్లాన్ మొత్తం తనకి తెలిసిపోయింది, అందుకని తన్ని చంపాల్సి వచ్చింది. మరో దారి కనిపించలేదు. అలాగే తానియాకి విషం ఇచ్చి చంపేశావు. తానియా మీద తప్పు రావడానికి తన చేతుల్లో నువ్వు గన్ను పెట్టేశావు, అవునా? మోహిత్ ఇంకా గౌతమ్ కూడా నేనే బెదిరించాను. వాళ్ళిద్దరికి నేను మామూలు మరణాన్ని ఇవ్వాలనుకోలేదు. వాళ్ళని భయపెట్టి క్షణం చంపేలా చేద్దామనుకున్నాను. నీ పగ తీర్చుకుందామని నువ్వు నలుగురిని చంపావు. నలుగురిని. చట్టం ఎన్నటికీ మిమ్మల్ని క్షమించదు. మీకు కఠినమైన శిక్ష దొరుకుతుంది. అది ఉరి.